చేసి తండ్రి ప్రభువా మారు మనసు పొందే భాగ్యము దయచేయండి. నీ వాక్యాన్ని ప్రభువా మేము అనుసరించే భాగ్యము దయచేయండి. అర్థము కాని ప్రతి మాటను ప్రభువా అర్థమయ్యే రీతిలో తండ్రి ప్రభువా మాకు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. ఇదిగో దేవుని సన్నిధిలో ఉన్న నీవు దేవుని సహాయాన్ని కోరుకుంటావా? దేవుని సహాయాన్ని అడుగుదాం, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. నీకు నీవుగా ఆలోచన చేస్తే ఏది నీకు అర్థం కాదు, కానీ కేవలం ప్రభు సహాయం మాత్రమే మనకు ఆయన వాక్యాన్ని అర్థమయ్యే రీతిలో మాట్లాడగలిగే శక్తిని, అర్థమయ్యే రీతిలో మన మనసుకు ఆయన అనుగ్రహించే కృపనివ్వగలుగుతున్నాడు. అట్టి దేవుని సన్నిధిలో మనమందరము కూడా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేనేదో ఆచారం ప్రకారం నీ మందిరానికి రాలేదు నాయన, ఏదో పద్ధతుల ప్రకారం నీ మందిరానికి రాలేదు, కానీ ప్రభువా నా హృదయపూర్వకముగా నిన్ను ఆరాధించడానికి వచ్చానయ్యా. నా హృదయపూర్వకముగా ఇంతవరకు నిన్ను ఆరాధించాము నాయన. పాటలతో నిన్ను స్తుతించాం, సంగీతముల చేత నిన్ను ఘనపరిచాము నాయన. ఇదిగో ఆరాధించలేని వారు, నీ నామమును ఘనపరచలేని వారు తండ్రి ఎందరో 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 తండ్రి ప్రభువా లోకానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయారు. అయినా మమ్మల్ని ముందుగా మీరు చేర్చుకున్నారు. దేవ స్తోత్రాలు. దేవ మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీ పరిశుద్ధాలయములో తండ్రి ప్రభువా మమ్మల్ని అందరినీ మీరు చేర్చుకున్నందుకు దేవ స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి ప్రభువా రాలేక వెనుకబడిన ప్రతి బిడ్డను ప్రభువా దయతో మీరు మన్నించిన ఆయన నీ మందిరానికి త్వరతముగా నడిపించే భాగ్యము అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కృప చూపించి సహాయం చేసిన ఆయన తండ్రి ప్రభువా అపవాది మా మనోనేత్రాలకు గురుడితనాన్ని కలగజేసిన ఆయన నీ పరిశుద్ధాత్మ శక్తిని తండ్రి పొందలేకుండా చేస్తున్నాడు. అట్టి అపవాది క్రియలను, అపవాది శక్తులను యేసు నామమున లయము చేసి ప్రభువా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా మనోనేత్రాలను తెరువుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అల్పులమునైనా అయోగ్యులం ప్రభువా, ఏ మంచి లేని వారమైన మమ్ములను ప్రభువా మీ యొక్క చల్లనైనటువంటి మందిరంలో మీరు చేర్చుకున్నారు. దేవా మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా వాక్యాన్ని మేము ధ్యానించడానికి సిద్ధపాటు కలిగి ఉండే భాగ్యం మాకు దయచేయండి. వినగలిగే శక్తిని, గ్రహించగలిగే మనస్సును ప్రభువా మాకు అనుగ్రహించి మీ మాటల చేత ప్రభువా మేము బ్రతుకులాగున కృప చూపించుమని అల్పుడను అయోగ్యుడనైనా నన్ను కూడా తండ్రి ప్రభువా నీ పాత్రగా వాడుకొని నా పాప దోషములన్నింటినీ ప్రభువా దయతో మీరు మన్నించి తండ్రి ప్రభువా నీ మాటల చేత తండ్రి నా నోట ఉంచి మీరు మాట్లాడే ప్రతి మాట తండ్రి ప్రభువా మా హృదయాల్లో జీవపు ఊటగా తండ్రి ఉండులాగున కృప చూపించి మా అందరితో మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకుందువని, నాకు కాదు కానీ ప్రభువా కేవలము మీకు మాత్రమే మహిమకరముగా తండ్రి ఈ ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందువని నజరేయుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.